సో బోయిన్పల్లిలో ఉన్న మేధా స్కూల్ దగ్గర ప్రస్తుతం ఉన్నాము. ఈ స్కూల్ నుంచి ఈ మొత్తం ఈ జయప్రకాష్ ఏర్పాటు చేసిన ఈ ఏదైతే ఇల్లీగల్ వ్యాపారం ఉందో, అంటే ఒక పక్క స్కూల్ నడుపుతూ గుల్పారం అంటే అల్ఫాజోల్ తయారు చేస్తున్న కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే దీన్ని ప్రస్తుతం అధికారులు సీజ్ చేశారు. మనం ఇక్కడ కూడా చూడొచ్చు. విజ్ఞప్తి అని చెప్పేసి మేఘా స్కూల్ చదివించిన పిల్లల తల్లిదండ్రులకు నమస్కారం, ఈ పాఠశాలను అనివార్య కారణాల వల్ల చేత మూసివేయడం జరిగింది అని చెప్పేసి ఒక పెద్ద లెటర్ రాసి అతికించేశారు విద్యాశాఖ అధికారులు. ఎందుకంటే ముఖ్యంగా వచ్చే స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైరాణ పడకుండా వాళ్ళకు సంబంధించి ప్రతిదీ అంటే స్కూల్ వాళ్ళు ఏ స్కూల్కి అయితే మారాలనుకుంటున్నారో ఆ స్కూల్కి మార్చే విధంగానే అలాగే ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి స్కూల్ ఫీజులు కావచ్చు అదే ఫీజులకు సంబంధించి చేస్తాము అని చెప్పేసి కూడా అంటున్నారు. పైగా ఇదే స్కూల్లో 2వ ఫ్లోర్లో ఈ కార్యకలాపాలు నిర్వహించాడు. ఈ బోయిన్పల్లిలో ఉన్న మేధా స్కూల్కి సంబంధించి ఇప్పటికీ అధికారులు చర్యలు చేపట్టారు. ఎవరైతే 63 మంది విద్యార్థులు ఉన్నారో నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళందరికీ వేరే స్కూల్స్ అలాట్ చేస్తున్నారు. అదే ఫీజుకి అదే యూనిఫామ్తో అవే బుక్స్తో. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ తప్పుదోవ పట్టొద్దు, వాళ్ళ భవిష్యత్తు పాడవద్దు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అందులో ఉన్న 10th క్లాస్ పిల్లలకి ఇప్పుడు టర్మినల్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించి కూడా ఇప్పుడు వేరే స్కూల్స్లో కూడా అవే కంటిన్యూ అయ్యేలాగా ఇక్కడ విద్యాశాఖ అధికారులు కావచ్చు ఇటు ఎంఈఓ కావచ్చు ఇప్పుడు చర్యలు చేపట్టారు. ఆల్రెడీ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం బోయిన్పల్లి ఈ మేధా స్కూల్ దగ్గరే ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం సిపిఎం పార్టీ నుంచి ఇప్పుడు ఇక్కడ అధికారులు నేతలు వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ స్కూల్లో ఇలా కల్తీ మందుకు సంబంధించి గుల్పారం ఆల్ఫాజోల్ తయారవుతుంది అని చెప్పేసి వింటున్నాం. అంటే స్కూల్ని కేంద్రంగా చేసుకుని ఇలా చేయడం వెనుక మీరేమనుకుంటున్నారు? విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక పాఠశాలలో ఇలాంటి ఆల్ఫాజోలం అనే ఒక డ్రగ్స్ని తయారు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒక విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి చేదోడు వాదోడుగా సమాజంలో తనంతు పాత్ర నిర్వహించుకోవాల్సిన గురువు బాధ్యత. అలాంటి గురువే ఈ దేశంలో యువతను విద్యార్థులను సర్వనాశనం చేయడం అనుకున్న జయప్రకాష్ గౌడ్ని విపరీతంగా కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే శిక్షించడంతో సరిపోదు. ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న చెర్లపల్లిలో డ్రగ్స్ను తయారు చేసే ఒక కంపెనీ దొరికింది. డైరెక్ట్ ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక డ్రగ్స్ తయారు చేసే కంపెనీ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక స్కూల్లోనే విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్కూల్లోనే డ్రగ్స్ తయారవుతానంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇది పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యం. ఎందుకు ప్రభుత్వాల వైఫల్యం అంటున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందున్న టీఆర్ఎస్ అయినా కానీ అవినీతి ప్రభుత్వ అధికారంలో విపరీతంగా పెరిగిపోయింది. డబ్బులు పడేస్తాం మేము ఏదైనా సాధించగలం అని చెప్పేసి వస్తుంది. లా అండ్ ఆర్డర్ చేతి తప్పిపోతుంది. మేము డబ్బులు 10 లక్షలు 5 లక్షలు 2 లక్షలు పెడితే మేము బయటకు రావచ్చు అనే ఒక భరోసా వస్తుంది. తప్పుడు మీద తప్పు చేస్తూ ఉన్నారు. ఇది భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉంది. యువతకి, దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దీన్ని గంజాయి డ్రగ్స్ను మేము నివారిస్తామని చెప్పేసి మాటల వరకు చెప్తే సరిపోదు. ఇవి తీవ్రంగా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పునరావృతం కాకుండా తీసుకోవాలి. దాంతోపాటు మేధా స్కూల్లో జరుగుతున్న పిల్లలందరూ 63 మంది పిల్లలు ఉన్నారు. ఎల్కేజీ నుంచి వెళ్ళి 10th క్లాస్ 23 మంది ఉన్నారు. వీళ్ళకి ఇదే యూనిఫామ్ తోటి అదేవిధంగా ఇదే ఫీజు. ఎందుకంటే ఫీజు తక్కువ అని చెప్పి చెప్పుకుంటూ ఇక్కడ ఇంత పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నాడు ఎవరికి తెలియదు. గుట్టు చట్టు కాపుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా అధికారులు ఏం చేస్తున్నారో కూడా ప్రశ్నార్థకంగా ఉన్నది. ఇంత పెద్ద చర్చ జరిగి ఇంతమంది చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు, ఎంఈఓలు ఏం చేస్తున్నారు, డిఈఓలు ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఆ పిల్లలకి న్యాయం చేయాలి, సేమ్ ఎడ్యుకేషన్ అందించాలి, అదే స్కూళ్ళతోటి అదే బుక్స్ తోటి ఉండాలి. దాంతోపాటు ఎలాంటి ఫీజు అడగొద్దు, ఆ ఫీజు బాధ్యత మొత్తం యాజమాన్యమే భరించాలి, లేని పక్షంలో ప్రభుత్వం భరించాలి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీకి వచ్చాం. ఇలాంటి స్కూళ్ళను భవిష్యత్తులో కూడా ఎలాంటి అనుమతించొద్దు. స్కూళ్ళను విజిట్ చేయాలి, స్కూళ్ళలో ఏం జరుగుతుందో తెలవాలి, అవినీతి రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నామని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అల్ఫాజోల్ లాంటి ఒక ప్రమాదకరమైన మత్తు పదార్థం అని చెప్పేసి అంటున్నారు. ఈ మత్తు పదార్థం గురించి మీరేం చెప్తారు? అసలు మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ దీని గురించి? మిత్రులారా, ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు అల్ఫాజోల్ అనేది మత్తు పదార్థం అని మనకు అందరికీ తెలుసు. దాదాపు ఎందుకంటే అన్ని రకాలుగా వాడేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డా ఉన్నాయి. ఏదేమైనా
ఒక రకంగా ప్రభుత్వము అనేది రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ చేస్తా అని చెప్పేసి ఒక రకం ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. అయినప్పటికీ ఎందుకంటే కంపెనీలో తయారు చేయడమే కాదు, భావి భారత పౌరులను తయారు చేసేటటువంటి విద్యా బుద్ధులు నేర్పేటటువంటి స్కూల్లోనే పిల్లల మాటను ఈ రకం తయారు చేయడం దుర్మార్గమైన చర్య. ఎందుకంటే నేను అల్ఫాజోల్కి సంబంధించేది నాకు పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. నాకు దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో, ఎందుకంటే ఐడిపిలో పనిచేసి నేను కాబట్టి ఇది ఎంత ప్రమాదకరమైంది అని చెప్పేసి అంటే అంత ప్రమాదకరమైంది. ఇప్పటి నుంచే పిల్లల సాటును తయారు చేయడం ఒక భాగం అయితే, పిల్లలు ఆ రకంగా తయారు చేసినట్టుంటే భవిష్యత్తు లేకుండా పోయే అవకాశాలున్నాయి. అందుకోసం అని చెప్పేసి మేము కోరుకునేది ఒకటే కోరుతున్నాం, ఈ ప్రాంతంలో అటువంటి రాకుండా ఉండటం కోసం ఒక భాగం అయితే భావి భారత పౌరులను తీర్చిదిద్దేటటువంటి స్కూల్లో వీళ్ళని ఎందుకంటే కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి వాళ్ళ మీద. దాంతోపాటు భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలకు ఎటువంటి కార్యక్రమాలకు ఎందుకంటే ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూనే వాళ్ళకి పిల్లలకు న్యాయం జరగాలని చెప్పేసి అనేది ఎటువంటి ఖర్చులు లేకుండా ఒకవేళ ఫీజులు కట్టని వాళ్ళు ఉన్నా ఇంకేమైనా ఉన్నా ఎక్స్ట్రా ఫీజులకు సంబంధించి ఏమైనా ఉన్నా ఇది ప్రభుత్వమే భరించాలా, లేకపోతే ఈ మేనేజ్మెంట్తో పెట్టించాలని చెప్పేసి అని మేము కోరుకుంటా ఉన్నాము. ఇది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వ పరంగా విద్యాశాఖ నుంచి పర్యవేక్షణ ప్రతి స్కూల్లో ఉండాలని చెప్పేసి అనేది డ్రగ్ మాఫియా నుంచి ఒక భాగం, డ్రగ్ మాఫియాను అరికట్టడంలో అనేది పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కానీ లేకపోతే విద్యా సంస్థల నుంచి కానీ ఎప్పుడు పర్యవేక్షణ ఉండి భావి భారత పౌరులను తయారు చేసుకోవడంలో వాళ్ళు ముందుండాలని చెప్పేసి అని ఇటువంటి వాళ్ళని కఠిన శిక్షించాలని చెప్పేసి అని సిపిఎం పార్టీగా మేము కోరుకుంటాము. నివాసిని అసలు స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అండి. తెలంగాణలో మొత్తం డ్రగ్స్ బంద్ చేస్తారని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు సీఎం కానీ పోలీసు అధికారులు, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు, కానీ ప్రాక్టికల్గా జీరో అండి. చిల్లరపల్లి ఏమన్నా దొరికింది, ప్రతి ఒక్క దగ్గర దొరుకుతుంది కాబట్టి ఇది గవర్నమెంట్ వైఫల్యము, వీళ్ళది పోలీసు ఎక్సైజ్ శాఖ వైఫల్యంగా కోరుతూ ఉన్నాను. అది బల్క్ డ్రగ్ ఎక్కడికి వెళ్ళి వస్తుందండి, గవర్నమెంట్ తెలియకుండా రాదు. ఆ లైసెన్స్ కూడా ఇవ్వాలి. బల్క్ డ్రగ్ ఇది బల్క్ డ్రగ్ తెచ్చి డైలీ తయారు చేస్తుంది కాబట్టి ఆ ఏజెన్సీని అనేది కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది. గవర్నమెంట్ వైఫల్యం ఏది ఎక్సైజ్ వాళ్ళ వైఫల్యం అని చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు ప్రస్తుతం దీని వెనక ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటున్నారా? ఎందుకు అని అంటే మీరు స్థానికులు కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంటుంది కాబట్టి ఇతని వెనక ఎందుకంటే 50 లక్షల మాల్ దొరికింది అంటే మామూలు ముచ్చట కాదు. అసలు ఎట్లా అనుకుంటున్నారు? దీని వెనుక స్పష్టంగా రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్పేసి మాకు ఆల్రెడీ తెలిసింది. గ్రౌండ్ రిపోర్ట్ కూడా మేము తెలుసుకున్నాం. ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది పూర్తి ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మేము వాళ్ళ మీద ఇప్పుడు మేము రాజకీయ పార్టీగా కాబట్టి మేము ఎలిగేషన్ పెడుతున్నాం అని చెప్పేసి అంటారు. ఎలిగేషన్ కాదు, మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ అయితే అసలు విషయాలన్నీ బయటపడతాయి. వీరి వెనుక రాజకీయ నాయకుల అండదండాలు ఉన్నాయి, వాటితోటే ఈ విధంగా రెచ్చిపోతున్నాయి. ఎందుకంటే ఒక ప్రభుత్వ స్కూల్లో ఫీజులు తక్కువ పేరు మీద ఇంత పెద్ద నెట్వర్క్ నడుస్తుందంటే అది బయటికి రాలేదంటే ఏంది అర్థం కావాలా? దీని వెనుక పక్క రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వాళ్ళ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీ చేయాలి. ఎంక్వైరీ కమిటీ చేసి చెప్తే అన్ని బట్టబయలు అవుతాయి. ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలి. రాజకీయ అండదండలతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి విపరీతంగా విరిపోయింది. ప్రతిదీ కూడా కల్తీ జరిగిపోతుంది. మొన్న కూకట్పల్లిలో మన కల్తీ కళ్ళు తాగి 43 మంది దాకా చనిపోయారు. దానికి బాధ్యులు ఎవరు? ఇదే కదా, అల్ఫాజోలం తాగే విపరీతంగా చనిపోయారు కదా. ఇంత పెద్ద ప్రమాదం జరుగుతూ ఉంటే డ్రగ్స్ దొరుకుతుంది ఒక పక్క ఇక్కడ జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కానీ హత్యలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ తప్పిపోయింది. లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఎక్కడ చూసినా హత్యలు, విపరీతమైన హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ హత్యలు ప్రేరేపించేది రౌడీయిజం ఎక్కువైపోతుంది. ఆడపిల్లలు బయట తిరగాలన్నా, పెద్దలు బయట తిరిగినా, చిన్నపిల్లలు బయట తిరగాలని చెప్పేసి ప్రమాదం జరుగుతుంది. మొన్న 10th క్లాస్ అబ్బాయి ఒక చిన్న అమ్మాయిని చంపేసిరంట. అదేంది? ఆ సోషల్ మీడియా ప్రభావాలు, ఓటీటీల ప్రభావాలు, సినిమా తీసేసే కాంటెంట్ల ప్రభావాలు, వీటన్నిటిని ఎవరు మార్చాలా? మనం కదా, ప్రభుత్వాలు కదా. మీకు ఓటేసేది ఏం పనిపాటు లేకుండా ట్యాక్స్ రూపంలో వచ్చేది దాంతో జీతాలు తీసుకునే వాళ్ళు మీరు. ప్రభుత్వాన్ని మీరు నడిపించాల్సిన బాధ్యత దేశ పౌరులను భద్రతంగా చూసుకోవాల్సింది. విద్యా పాఠాలు నేర్పాల్సిన ఒక పాఠశాలలో డ్రగ్స్ మత్తు పదార్థాలు తయారవుతున్నాయంటే ఎంత సిగ్గుచేటు, ఎంత ప్రమాదం. ఇది ఒక వ్యాపార సరుకుగా మారుతుంది కదా విద్యా వ్యవస్థను. కాబట్టి వ్యాపార సరుకే కాకుండా ఈరోజు డ్రగ్స్కు నిలయంగా మారుతుంది. ఇది చాలా ప్రమాదం. భవిష్యత్తులో దీని మీద సీరియస్ తీసుకోవాలి. అయితే మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాష్ ఉన్నారో ఈయన వెనక చాలా పెద్ద నెట్వర్కే ఉంటుంది అని చెప్పేసి సిపిఎం పార్టీ నుంచి ఆరోపిస్తున్నారు. ఏంటంటే ఖచ్చితంగా ఇతనికి అండదండలు లేకుండా ఇంత నెట్వర్క్ నడిపిస్తున్నారంటే ఖచ్చితంగా డ్రగ్స్ అంటున్నారు, గంజాయి అంటున్నారు, ఇలా గుల్పారం అంటున్నారు, ఇప్పుడు అల్ఫాజోలం అంటున్నారు. ఇలా ప్రతిదీ మత్తు పదార్థాలు రాష్ట్రంలో చెలరేగిపోతున్నాయి. కాబట్టి వీటిని మనం అరికట్టే విధంగా కొనసాగాలి. ఖచ్చితంగా ప్రభుత్వాలు కావచ్చు, ఇటు ఈగల్ టీం కావచ్చు, అధికారులు కావచ్చు,
మొత్తానికి ఒక డేగ కన్ను వేసి ఉంచాలి అని చెప్పేసి అయితే కోరుతున్నారు. ఎందుకు జరుగుతుంది? రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పిండు మొన్న యూనివర్సిటీలో సీఎం గారు, నేను విద్యార్థుల గురించి ఎంతో చేస్తా, నేను అందరు చేస్తా అని. మరి ఎందుకు ఈ యొక్క గౌరవప్రదమైన ఎడ్యుకేషను ఒక దేవాలయం లాంటి విద్యాలయంలో ఇలాంటి జరపడం అన్యాయం కదండి. ప్రతి తల్లిదండ్రులు కొడుకుల్ని చదివించి వాళ్ళు ప్రయోజకులు చేసుకోవాలని ఆశపడతారు. రోజు దినదినంగా జీవితం గడుపుతూ రెంట్లు కట్టుకుంటా వాళ్ళ జీవనాన్ని పోషించుకుంటున్న క్రమంలో ఎన్నో బాధలు అనుభవిస్తున్న క్రమంలో ఇలాంటివి జరుగుతుంటే ఆ కుటుంబాలు ఎంత బాధపడతారు. ఇది ఏమన్నంటే మళ్ళీ రౌడీలను పెట్టి కొట్టిస్తారు. అడిగిన వాళ్ళని రౌడీలను పెట్టి చాకులు పెట్టి, మొన్న అక్కడ గాంధీ బొమ్మ దగ్గర అడిగినందుకు చాకు పెట్టి ఇట్లా జీరేసి, అంటే మత్తు పదార్థాలు అలవాటు. ఆయన కూడా మత్తు తాగి ఒక ఉల్లిగడ్డల బండి ఆయన ఇట్లా చీరేసి, అంటే ఇలాంటివి జరుగుతున్నాయి.